సాంఖ్యక శాస్త్రం 10వ తరగతి అభ్యాసం 14.3లో మనకు మొదటి లెక్క ఏమిచ్చిందంటే ఒక ఆవాస ప్రాంతంలోని 68 మంది వినియోగదారుల యొక్క నెలసరి విద్యుత్ వినియోగం ఈ క్రింది పట్టికలు ఇవ్వబడ్డాయి. అంటే ఒక ఆవాస ప్రాంతం అంటే ఒక గ్రామంలో లేదా కొంతమంది నివసించే ప్రాంతం ఆవాస ప్రాంతం అంటాం కాబట్టి అందులో 68 మంది నెలకు ఎంత విద్యుత్ ఉపయోగించారో ఈ పట్టికలో పొందుపరిచిండు. ఈ పట్టిక ఆధారంగా మనకేం కనుక్కోమంటున్నాడు? అంక మధ్యమము, మధ్యగతము, బహుళకం. మనము మొదటి రెండు అభ్యాసాలలో అంక మధ్యమం అంటే సగటు ఫస్ట్ అభ్యాసంలో కనుక్కున్నాం, బహుళకం రెండో అభ్యాసంలో కనుక్కున్నాం, ఈ అభ్యాసంలో మధ్యగతం కనుక్కున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పట్టికలు చూసుకుంటే నెలవారీ వినియోగం 65 నుంచి 85 యూనిట్లు ఎంత? నలుగురు వినియోగదారులు, ఒక నలుగురు. తర్వాత అదేవిధంగా 85 నుంచి 105 యూనిట్లు ఒక 5గురు వినియోగదారులు. అదేవిధంగా 105 నుంచి 125 ఒక 13 మంది వినియోగదారులు. 125 నుంచి 145 ఒక 20. అదేవిధంగా ఇక్కడ వరకు 205 యూనిట్ల వరకు ఉపయోగించారు. వీటిని మనము మధ్యగతం కనుక్కోవాలి. ఇప్పుడు మధ్యగతం కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకు మధ్యగతం కనుక్కోవాలంటే మధ్యగతంలో 3 పట్టికలు ఉంటాయి. 3 పట్టికల్లో మనం రాసుకుందాం. ఫస్ట్ది తరగతి అంతరం, రెండవది పౌనపున్యం, మూడవది సంచిత పౌనపున్యం. సంచిత పౌనపున్యం. ఇప్పుడు తరగతి అంతరాలంటే ఇవి యూనిట్లు 65 నుంచి 85. అదేవిధంగా 85 నుంచి 105. ఇప్పుడు 105 నుంచి 125, 125 నుంచి 145, 145 నుంచి 165, 165 నుంచి 185, 185 నుంచి 205. ఇక్కడ పౌనపున్యాలంటే వినియోగదారుల సంఖ్య. వినియోగదారుల సంఖ్య ఫస్ట్ ఏమి ఇచ్చిండు? మొదటిది 4, తర్వాత 5గురు, తర్వాత 13 మంది, తర్వాత 20, తర్వాత 14, తర్వాత 8, తర్వాత 4. ఇప్పుడు సంచిత పౌనపున్యం అంటే వీటిని జమ చేసుకోవడం, సంచిలో జమ చేయడం. సంచిత పౌనపున్యం అంటే పౌనపున్యాన్ని కూడిక చేసుకోవాలి. అంటే ఫస్ట్ 4 ఉంటే 4, 4కి 5 కూడుకుంటే 9, 9కి 13 కూడుకుంటే 22, 22కి 20 కూడుకుంటే 42, 42కు 14 కూడుకుంటే 56, తర్వాత 56కి 8 కూడుకుంటే 64, 64కు 4 కూడుకుంటే 68. మనకు 68 వినియోగదారులు ఉన్నారు, 68 వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ పౌనపున్యాల్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం. ఏదైతే పెద్దగా ఉంటుందో అది మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం ఎఫ్. అదేవిధంగా ఈ పౌనపున్యానికి ముందున్న సంచిత పౌనపున్యం సిఎఫ్. అదేవిధంగా పౌనపున్య తరగతి యొక్క దిగువ హద్దు ఎల్. దాని యొక్క దిగువ హద్దు ఎల్ అంటే 125. ఇప్పుడు ఈ మనకు మొత్తం అనేది స్మాల్ ఎన్, మొత్తం అనేది స్మాల్ ఎన్. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు మధ్యగతం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ 125. అదేవిధంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ 20. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు ఇంకేమి ఇచ్చింది? సిఎఫ్ సంచిత పౌనపున్యం. సిఎఫ్ అంటే సంచిత పౌనపున్యం ఎంత? 22. తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ మనకెంత? 68. ఇప్పుడు తీసుకెళ్ళి ఇవి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు వినియోగదారుల యొక్క మధ్యగతం అనేది వచ్చేస్తుంది.
ఒక నెలసరి విద్యుత్ వినియోగదారుల మధ్యగతం అనేది వస్తుంది. ఇప్పుడు మధ్యగతాన్ని ఎంతో సూచిస్తాం? ఎం ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది మనకు మధ్యగత సూత్రం. ఇంకా ఇక్కడ హెచ్ కూడా రావాలి, తరగతి అంతరం. హెచ్ ఈజ్ ఈక్వల్ తరగతి అంతరం ఎంత ఉందంటే తరగతి అంతరం 20. తరగతి అంతరం 20 ఉండే, తరగతి అంతరం 20. ఇప్పుడు ఎం మధ్యగతం ఈజ్ ఈక్వల్ ఎల్ అంటే 125 ప్లస్ ఎన్ అంటే 68 బై 2 మైనస్ సిఎఫ్ అంటే 22 బై ఎఫ్ అంటే 20 ఇంటూ హెచ్ అంటే 20. ఇప్పుడు మధ్యగతం 125 ప్లస్ 68కి 2తో భాగిస్తే మనకు 34 వస్తుంది. 34 మైనస్ 22 బై ఈ 20 క్యాన్సర్. మనకు 20 క్యాన్సర్. అప్పుడు ఏం మిగులుతుంది? జస్ట్ 34 మైనస్ 22 మిగులుతుంది. 34లకించి 22 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 12. అప్పుడు మధ్యగతం కూడుకుంటే 137. అంటే ఒక నెలలో మధ్యగతంగా వినియోగించే విద్యుత్ బిల్లు ఎంత అంటే ఎన్ని యూనిట్లు అంటే 37 యూనిట్లు. మధ్యగతం ఎంత ఇప్పుడు? 137 యూనిట్లు. సాంఖ్యక శాస్త్రం అభ్యాసం 14.3లో ఇప్పుడు రెండో లెక్క. ఈ క్రింది పట్టికలో ఇవ్వబడిన 60 రాశుల మధ్యగతం 28.5 అయిన XY విలువల్ని కనుక్కోండి. ఇక్కడ కింది పట్టికలో ఎన్ని రాశులు ఉన్నాయంట? 68 రాశులు ఉన్నాయి. వాటి యొక్క మధ్యగతం కూడా ఇచ్చేసిండు. ఇక్కడ రాశులు అంటే ఎన్ కూడా ఇచ్చిండు, మధ్యగతం ఎం కూడా ఇచ్చిండు. ఎం ఎంత? 28.5. అయినా ఈ పట్టికలో లోపించిన XY విలువల్ని కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? XY విలువల్ని కనుక్కోమన్నాడు. అయితే మళ్ళీ మధ్యగతమే కావాలి కాబట్టి మధ్యగతంలో 3 పట్టికలు. మొదటి పట్టిక తరగతి అంతరం. తర్వాత రెండవది పౌనపున్యం, మూడవది సంచిత పౌనపున్యం. ఇప్పుడు మనం తరగతి అంతరాలు ఎంత నుంచి ఇచ్చిండు? 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60. ఇవి తరగతి అంతరాలు. ఇప్పుడు ఈ పౌనపున్యాలు ఏమి ఇచ్చింది? మొదటిది 5, రెండవది x, మూడవది 20, నాలుగవది 15, ఐదవది y, ఆరవది మనకు మళ్ళీ 5 ఇచ్చింది. సంచిత పౌనపున్యం అంటే కూడుకోవాలి కదా. ఇప్పుడు 5కి x కూడుకుంటే రెండవ పౌనపున్యం 5 ప్లస్ x. ఇప్పుడు మూడవది కూడుకుంటే 25 ప్లస్ x. నాలుగవది కూడుకుంటే 25కి 15 కూడుకుంటే 40 ప్లస్ x. తర్వాత మళ్ళీ 40 ప్లస్ ఎక్స్కి y కూడుకుంటే 40 ప్లస్ ఎక్స్ ప్లస్ y. అదేవిధంగా ఇప్పుడు దీనికి మళ్ళీ 5 కూడుకుంటే 40కి 5 కూడుకుంటే 45, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ y. ఇప్పుడు సంచిత పౌనపున్యం కూడా వచ్చింది. ఈ పౌనపున్యాల్లో ఏదైతే పెద్దగా ఉంటుందో మనకది మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం అవుతుంది కాబట్టి 20F అవుతుంది. ఈ మధ్యగత తరగతి పౌనపున్యానికి ముందున్న సంచిత పౌనపున్యం అనేది CF అవుతుంది. అంటే ఇది CF అవుతుంది. తర్వాత ఈ మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు L అవుతుంది. తర్వాత తరగతి అంతరం 10H అవుతుంది. ఇక్కడ మనకు రాశులు N కూడా ఇచ్చేసిండు, M కూడా ఇచ్చిండు. N అనేది 60, M అనేది 28.5.
ఫైవ్. అయితే ఇక్కడ లోపించిన XY విలువల్ని కనుక్కుందాం. ఇప్పుడు n ఈజ్ఈక్వల్ రాశుల మొత్తం 60 ఇచ్చినాడే. తర్వాత మధ్యగతం m ఈజ్ఈక్వల్ 28.5 ఈ క్వశ్చన్లోనే ఉండే రాసుకుందాం. తర్వాత మనకు ఈ పట్టిక నుంచి ఎఫ్ ఈజ్ఈక్వల్ 20. తర్వాత సిఎఫ్ ఈజ్ఈక్వల్ 5 + x. తర్వాత ఎల్ ఈజ్ఈక్వల్ 20. తర్వాత ఇంకేముంది మనకు తరగతి అంతరం హెచ్ ఈజ్ఈక్వల్ 10. వీటి ఇప్పుడు మధ్యగత సూత్రంలో రాసుకుందాం. ఇప్పుడు మనకు ఇది సమీకరణం 1గా తీసుకుందాం. ఈ రాశుల మొత్తం ఎంత అన్నాడు? 60 అన్నాడు. రాశుల మొత్తం ఎంత ఇప్పుడు? 60. కాబట్టి ఈ రాశుల మొత్తానికి 60కి సమానం చేద్దాం. ఫస్ట్ మనం 45 + x + y ఈజ్ఈక్వల్, ఇక్కడ రాశుల మొత్తం 60 అన్నాడు కాబట్టి దానికి సమానం చేద్దాం. 60కి సమానం చేస్తే x + y, ఈ +45 అంటే పంపించేస్తే -45. మనకు x + y తీసేస్తే 15. ఇది సమీకరణం 1. ఇప్పుడు మధ్యగతం సూత్రం రాసుకుంటే m ఈజ్ఈక్వల్ l + n/2 - cf/f ఇంటూ హెచ్. ఇక్కడ m అనేది మధ్యగతం 28 క్వశ్చన్లు ఇచ్చిండు, 28.5. ఎల్ మనకి 20 ఇంటూ ప్లస్ ఇంటూ ఏమిచ్చిండు? n/2. n/2 అంటే ఎన్ని రాశులు? 60 రాశులను ఆడి ఇచ్చింది n విలువ /2 మైనస్ సిఎఫ్ సంచిత పౌనఃపున్యం ఎంత? 5 + x. తర్వాత బై ఎఫ్ అనేది 20 ఇంటూ మనకు హెచ్ 10. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఈజ్ఈక్వల్ ఈ 10 ఈ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. ఇప్పుడు 28.5 ఈ ప్లస్ 20 ఇటు పంపించేస్తే -20 ఈజ్ఈక్వల్ 60ని ఈ 2తో భాగిస్తే మనకు 30. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ /2 తీసేస్తే 8.5 ఈజ్ఈక్వల్ 30లకెంచి 5 పోతే 25 -x ఇది గుణిస్తుంది. ఇటు వస్తే సరే రాసుకుందాం ఒక స్టెప్. మళ్ళీ ఇప్పుడు ఈ 2 అనేది భాగిస్తుంది, ఇటు వచ్చి గుణిస్తుంది. 8.5 × 2 ఈజ్ఈక్వల్ ఇక్కడ ఏముంది? 25 - x. 8.5ని 8.5ని 2 సార్లు ఇంటూ చేస్తే మనకు 17 వస్తుంది. ఈజ్ఈక్వల్ 25 - x ప్లస్ 25 ఇటు వస్తే -25 అవుతుంది. -25 ఈజ్ఈక్వల్ -x తీసేసినాం అనుకో -8 ఈజ్ఈక్వల్ -x. ఈ x ఈ మైనస్ క్యాన్సల్. x ఈజ్ఈక్వల్ అప్పుడు ఎంత? 8. x ఈజ్ఈక్వల్ ఎంత వచ్చింది ఇప్పుడు? 8. ఈ x విలువని సమీకరణం 1లో ప్రతిక్షేపించాలి. x విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించాలి. సమీకరణం 1 ఏంది? x + y ఈజ్ఈక్వల్ 15. ఇప్పుడు x విలువ ఎంత వచ్చింది? 8 ప్లస్ y ఈజ్ఈక్వల్ 15 ప్లస్ 8 అటు పంపించేస్తే -8. ఇప్పుడు 15లకెంచి 8 తీసేస్తే 7. అంటే ఇప్పుడు ఏంది? మనకు x, y విలువలు కావాలన్నాడు కాబట్టి x ఈజ్ఈక్వల్ 8, y ఈజ్ఈక్వల్ 7. లోపించిన XY విలువలు ఎంత అంటే ఇప్పుడు x విలువ 8, y విలువ 7. ఇప్పుడు అభ్యాసం 14.3లో 3వ లెక్క. ఈ 3వ లెక్క ఏమి ఇచ్చిందంటే, ఒక జీవిత బీమా సంస్థ ఉద్యోగి 100 మంది పాలసీదారుల వయసులను బట్టి
తయారు చేసిన పౌనపున్యాల విభజన పట్టిక కింద ఇవ్వబడింది. ఆ పాలసీదారుల వయసుల మధ్యగతం కనుక్కోవాలి. ఇంకా పాలసీ తీసుకున్న వాడి వయసుల మధ్యగతం కనుక్కోమన్నది. ఆ పాలసీ ఎలా ఇచ్చిందంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వయసుల వారికి మాత్రమే ఈ పాలసీ ఇచ్చిండు. ఇప్పుడు ఆ పాలసీలు ఎంతమందికి? 100 మందికి ఒక ఉద్యోగి పాలసీ జీవిత బీమా సంస్థ ఉద్యోగి 100 మందికి పాలసీలు ఇచ్చిండు. ఆ పాలసీలు ఈ కింద విభజన పట్టికలో ఇవ్వబడింది. ఇప్పుడు ఈ విభజన పట్టికను ఉపయోగించి మనకేం కనుక్కోమన్నారంటే పాలసీదారుల వయసుల మధ్యగతాన్ని కనుక్కోమన్నది. కాబట్టి మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు మధ్యగతం కనుక్కోమంటే ఖచ్చితంగా 3 పట్టికలు. ఒకటి ఫస్ట్ది తరగతి అంతరం, రెండవది పౌనపున్యం, మూడవది సంచిత పౌనపున్యం. ఇప్పుడు చూసుకుంటే తరగతి ఇక్కడ ఏమన్నాడు? తరగతి అంతరాలు 20 కన్నా తక్కువ, తర్వాత 25 కన్నా తక్కువ. చూసుకుంటే మనకు 5 పెంచుకుంటూ పోయాడు కాబట్టి తక్కువ అన్నాడు. కాబట్టి నేను ఎలా తీసుకుంటున్నా అంటే తరగతి అంతరాలు 15 నుంచి 25 తీసుకుంటాను. 20 కన్నా తక్కువ అంటే 5 డిస్టెన్స్ కాబట్టి మనం 15 నుంచి 20 తీసుకోవచ్చు. తరగతి అంతరం 5 వస్తుంది కాబట్టి 5 తీసుకోవచ్చు. అదేవిధంగా 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35, 35 నుంచి 40, 40 నుంచి 45, 45 నుంచి 50, 50 నుంచి 55, 55 నుంచి 60, 60 వరకు తీసుకోవాలి. 60 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కన్నా ఇచ్చిందంటే ఖచ్చితంగా సంచిత పౌనపున్యం ఇచ్చినట్టు. ఏమిచ్చినట్టు? సంచిత పౌనపున్యం ఇచ్చేసినట్టు. కాబట్టి ఇక్కడ ఇచ్చిండు పౌనపున్యం ఇయ్యలే, సంచిత పౌనపున్యం ఇచ్చినట్టు. ఇప్పుడు సంచిత పౌనపున్యం 2, తర్వాత 6, తర్వాత 24, తర్వాత 45, తర్వాత 78, తర్వాత 89, తర్వాత 92, తర్వాత 98, తర్వాత 100. ఇప్పుడు ఈ సంచిత పౌనపున్యాల నుంచి నేను పౌనపున్యాన్ని కనుక్కోవాలి. పౌనపున్యం కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సంచిత పౌనపున్యంలో ఏది ఉంటుందో పౌనపున్యంలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? 6లకించి 2 తీసేస్తే 4. ఇప్పుడు 24లకించి 6 తీసేస్తే 18. అదేవిధంగా 45లకించి 24 తీసేస్తే 21. అదేవిధంగా 78లకించి 45 తీసేస్తే 33. అదేవిధంగా 89లకించి 78 తీసేస్తే మనకు 11. అదేవిధంగా 92లకించి 89 తీసేస్తే 3. 98లకించి 92 తీసేస్తే 6. తర్వాత 100లకించి 98 తీసేస్తే 2. ఇవి పౌనపున్యాలు. ఇప్పుడు ఈ పౌనపున్యాల్లో ఏదైతే పెద్దగా ఉందో అది ఎఫ్. 37 అంటే మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం. ఇప్పుడు ఇందులో సంచిత పౌనపున్యం అంటే ఏదైతే పౌనపున్యంకి ముందున్న సంచిత పౌనపున్యం అనేది సిఎఫ్ అంటే 45 సిఎఫ్. ఇప్పుడు పౌనపున్యం మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం యొక్క దిగ్వహద్దు మనకు 35 ఎల్ అవుతుంది. ఇప్పుడు తరగతి అంతరం హెచ్ 5. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే n = 100. ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఈ పాలసీదారుల యొక్క మధ్యగతం అనేది వస్తుంది. పాలసీదారుల యొక్క వయస్సుల మధ్యగతం అనేది వస్తుంది మనకు. ఇప్పుడు పౌనపున్యం F = 33, ఎస్సిఎఫ్ సంచిత పౌనపున్యం 45. అదేవిధంగా n = 100, తర్వాత L = మనకు 35, తర్వాత H = తరగతి అంతరం 5. ఇవన్నీ మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మన పాలసీదారుల వయసుల
మధ్యగతం అనేది వస్తుంది. ఇప్పుడు మధ్యగతం సూత్రం ఏంది మనకు? m ఈజ్ ఈక్వల్ l ప్లస్ n/2 మైనస్ cf బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ m మధ్యగతం మనం కనుక్కోవాలి. l 35 ప్లస్ n/2 అంటే n అంటే 100/2 మైనస్ cf అంటే ఎంత? 45 బై ఎఫ్ అంటే 33 ఇంటూ హెచ్ అంటే ఎంత? 5. తర్వాత m ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 100ని 2తో భాగిస్తే 50 వస్తుంది మైనస్ 45/33 ఇంటూ 5. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 50లకించి 45 తీసేస్తే 5 ఇంటూ 5/33. m ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 25/33. మనం కొట్టేస్తే 37 లేదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 250. 250ని మనం భాగారం చేస్తే ఎంత వస్తుంది? 250 37 210 3 21 కాబట్టి 7 వస్తుంది. 7 మనకు దగ్గర వస్తుంది, ఇంకా వస్తుంది కాబట్టి ఒక 7 పాయింట్ తర్వాత ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ప్లస్ 0.7. ఇప్పుడు ఈక్వల్ 35ని 0.7ని కూడుకుంటే మనకేమొస్తుంది? 35.7. ఇప్పుడు మధ్యగతం అనేది పాలసీదారుల వయసుల మధ్యగతం ఎంత అంటే ఇప్పుడు 35.7 అంటే దాదాపు 36 సంవత్సరాలు లేదా 36 సంవత్సరాలు అనుకోవచ్చు, లేదా 37.5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక చెట్టు యొక్క 40 ఆకుల పొడవును మిల్లీమీటర్ వరకు కొలిచి తయారు చేసిన కింది పట్టిక నుండి వాటి పొడవుల మధ్యగతాన్ని కనుక్కోండి అంట. ఒక చెట్టు యొక్క 40 ఆకుల పొడవులు కొలిచిండంట. ఎందులో కొలిచిండు? మిల్లీమీటర్లో కొలిచిండు. 40 ఆకులు అవి పౌనపున్యాల విభజన పట్టికలో ఇచ్చిండు. ఈ పౌనపున్య విభజన పట్టికలో ఇచ్చిండు. ఇప్పుడు ఆ ఆకుల పొడవులు దేంట్లో కొలిచిండు? మిల్లీమీటర్లో. ఆకుల సంఖ్య ఒక్కొక్క ఆకు మిల్లీమీటరు 118 నుంచి 126 దాకా ఒక 3 ఆకులు, అదే 127 నుంచి 135 దాకా ఒక 5, 136 నుంచి 144 వరకు ఒక 9, 145 నుంచి 153 ఒక 12, 155 నుంచి 162 వరకు ఒక 5, 163 నుంచి 171 దాకా 4, 172 నుంచి 180 దాకా 2. అయితే ఇవన్నీ మినహాయింపు తరగతి అంతరాలు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ సూచనలో వాడే ఇచ్చిండు. తరగతి అంతరం ఎలా తీసుకోవాలంటే మనకేం చెప్పిందంటే ఫస్ట్ది ఎగ్జాంపుల్కు 17.5 నుంచి 26.5 వరకు మనకు మొదటి తరగతి అంతరం తీసుకోమన్నాడు. అదేవిధంగా రెండో తరగతి అంతరం ఎలా తీసుకోమన్నాడు? 126.5 నుంచి 135.5 వరకు తీసుకోమన్నాడు. వాడే ఇచ్చిన తరగతి అంతరాలు, ఆ తరగతి అంతరాల ఆధారంగా మనం ఇప్పుడు ఈ ఆకుల యొక్క పొడవుల మధ్యగతాన్ని కనుక్కుందాం. మధ్యగతం కనుక్కోవాలంటే మళ్ళీ మనకు 3 పట్టికలు. మొదటి పట్టిక తరగతి అంతరం, రెండవ పట్టిక పౌనపున్యం, మూడవ పట్టిక సంచిత పౌనపున్యం, ఇప్పుడు పౌనపున్యాలు తరగతి అంతరాలు వాడే తీసుకోమన్నాడు. ఎలా తీసుకోమన్నాడు? 117.5 నుంచి 126.5 వరకు. రెండోది ఎంత తీసుకోమన్నాడు? 126 నుంచి అంటే 126 నుంచి 126.5 నుంచి 134.5 వరకు తీసుకోమన్నాడు. 135.5 వరకు, 135.5 వరకు. తర్వాత ఇప్పుడు మళ్ళా 135.5 నుంచి తర్వాత 144.5 వరకు, 144.5 వరకు.
మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు 144.5 నుంచి 153.5 వరకు. అదేవిధంగా 153.5 నుంచి 162.5 వరకు. 162.5 వరకు. అదేవిధంగా మనకు అదేవిధంగా ఏం తీసుకోవాలి ఇప్పుడు మనము 135. అదేవిధంగా నెక్స్ట్ 162.5 నుంచి 171.5 వరకు. మరి అదేవిధంగా 171.5 నుంచి 180.5 వరకు తీసుకోవాలి. 180.5 వరకు తీసుకోవాలి మనం తరగతి అంతరాలుగా తీసుకోమని సూచనలో బుక్లో వాడి ఇచ్చిండు. ఇప్పుడు ఈ పౌనపున్యాలు ఎలా ఉన్నాయి? 3, తర్వాత 5, తర్వాత 9, తర్వాత 12, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 2. ఇప్పుడు సంచిత పౌనపున్యం అంటే ఇవన్నీ కూడిక చేసుకొని రాసుకుంటే ఇక్కడ సంచిత పౌనపున్యం అనేది వస్తుంది. ఫస్ట్ 3కి 5 కూడుకుంటే 8, 8కి 9 కూడుకుంటే 17, 17కి 12 కూడుకుంటే 29, 29కి 5 కూడుకుంటే 34, 34కు 4 కూడుకుంటే 38, 38కి 2 కూడుకుంటే 40. ఇక్కడ 40 ఈ మొత్తంని మనం ఎన్గా తీసుకుంటామంటే రాశుల మొత్తం ఎన్. ఈ పౌనపున్యాల్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది ఎఫ్. ఈ పౌనపున్యాల యొక్క దీని ఎఫ్ని మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం అంటాం. ఈ మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం యొక్క దిగ్వహద్దు ఎల్. అదేవిధంగా ఇప్పుడు మధ్యగత తరగతి యొక్క ముందున్న సంచిత పౌనపున్యం సిఎఫ్. తరగతి అంతరం మనకు ఇక్కడ చూసుకుంటే తరగతి అంతరం 9, తరగతి అంతరం h=9. ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగతం సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఈ ఆకుల పొడవుల యొక్క మధ్యగతం అనేది వస్తుంది. రైట్. మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం ఎఫ్ ఎంత ఇచ్చింది మనకు? 12. ఎఫ్ 12, తర్వాత సిఎఫ్ 17. అదేవిధంగా ఎన్ 40. అదేవిధంగా ఎల్ 144.5. అదేవిధంగా హెచ్ తరగతి అంతరం 9. ఇవి తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఆకుల పొడుగుల యొక్క మధ్యగతం అనేది వస్తుంది. అయితే మధ్యగతం సూత్రం ఏంది? m = l + n/2 - cf/f × h. ఇక్కడ మధ్యగతం m, l అంటే 144.5 ప్లస్ n అంటే 40/2 మైనస్ cf అంటే 17 బై f అంటే 12, h అంటే 9. ఇప్పుడు mకి m రాస్తున్నా. 144.5 ప్లస్ 40 అంటే 20 మైనస్ 17/12 ఇంటూ 9. ఇప్పుడు 144.5 ప్లస్ 20 17 తీసేస్తే మనకు 3/12 ఇంటూ 9. మనకు 3 4ల 3 ముళ్ళ. ఇప్పుడు చూసుకుంటే 144.5 ప్లస్ 3 ముళ్ళ 9/4. m = 144.5 ప్లస్ 4 ఎక్కం 4 రెంట్ల 8. మనకు ఒకటి మిగిలింది. మళ్ళీ 4 10 అంటే 4 రెంట్ల ఇంకా 2 మిగిలింది. అదంతా 4 5 20. ఇప్పుడు ఎంత వస్తుంది? 2.25. ఇది కూడుకుంటే 46, 44కు 2 కూడుకుంటే 46 పాయింట్ ఎంత? 575. ఇప్పుడు ఒక్కొక్క ఆకుల యొక్క మధ్యగత పొడవు ఎంత అంటే మిల్లీమీటర్లలో మనకెంత? 146.75 మిల్లీమీటర్లు.
అభ్యాసం 14.3లో 5వ లెక్క ఒక పరిసరాల్లో 400 నియాన్ బల్బుల జీవితకాలం కింది ఈ విభజన పట్టికలో ఇవ్వబడింది. అయితే ఆ బల్బుల జీవితకాలంకు మధ్యగతాన్ని కనుక్కోమన్నాడు. మధ్యగతం కనుక్కోవాలంటే మనకు మూడు పట్టికలు మొదటిది తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం, తర్వాత సంచిత పౌనపున్యం. ఇప్పుడు అంతరాలు ఏమిచ్చింది సార్? ఫస్ట్ 1500 నుంచి 2000, తర్వాత 2000 నుంచి 2500, తర్వాత 2500 నుంచి 3000, తర్వాత 3000 నుంచి 3500, తర్వాత 3500 నుంచి 4000, 4000 నుంచి 4500, 4500 నుంచి 5000. ఇక్కడ వరకు మనకు తరగతి అంతరాలు ఇచ్చిండు. తర్వాత పౌనపున్యాలు 14, 56, 60, 86, 74, 62, 48. ఇప్పుడు సంచిత పౌనపున్యం మనం చేస్తే 14కు 14, 14, 56, 14, 56, 60, మళ్ళీ 70కి 60, 130, 86, 130, 86 అంటే 216. అదేవిధంగా 4, 220, 290, 290 అంటే 216కి 74, 290, 290కి 62, 290కి 62 అంటే 352, 352కు 48, 400. ఇప్పుడు మనకు ఈ చివరి ఉంది కాబట్టి n. ఇప్పుడు ఇందులో ఏదైతే పౌనపున్యాల్లో పెద్దగా ఉందో అది మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం f. దీనికి ముందున్న సంచిత పౌనపున్యం cf అంటే 30. మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం యొక్క దిగువటు l. తర్వాత తరగతి అంతరం h 1500. ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఈ నియాన్ బల్బుల జీవితకాలం అనేది వస్తుంది. ఓకే, L ఈజ్ ఈక్వల్ మనకెంత 3000, F ఈజ్ ఈక్వల్ ఎంత 86, ఇంకా N ఈజ్ ఈక్వల్ 400, ఇంకా కామా CF ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 130, H ఈజ్ ఈక్వల్ 500, M ఈజ్ ఈక్వల్ L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ H. ఇక్కడ M మధ్యగతం, L అంటే దిగ్వహద్దు 3000 ప్లస్ N అంటే మనకెంత N 400 బై 2 మైనస్ CF అంటే 130 బై F అంటే 86 ఇంటూ H అంటే 500. ఇప్పుడు ఈ 3000 ప్లస్ 400 2 చేస్తే 400ని 2తో భాగిస్తే 200 మైనస్ 130 బై 86 ఇంటూ 500. మళ్ళీ తీసేస్తే ఇది ఎలా ఉందో అలానే రాస్తున్నా. తీసేస్తే మనకు 70 వస్తుంది. 70 బై 86 ఇంటూ 500 ఇంటూ చేసుకుంటే 70కి 500కి ఇంటూ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే M ఈజ్ ఈక్వల్ 3000 ప్లస్ 35,000 బై 86. ఇప్పుడు ఇది కొట్టేసినాం అనుకో మనకైతే వస్తుంది 406.98 వస్తుంది. M ఈజ్ ఈక్వల్ 3000 ప్లస్ 406.96 కూడుకుంటే 3406.96. ఇది మనకు కావాల్సిన మధ్యగతము.
ఇప్పుడు అభ్యాసం 14.3లో 6వ లెక్క ఇక్కడ ఏమిచ్చిందంటే ఒక టెలిఫోన్ డైరీ నుంచి యాదృచ్ఛికంగా 100 ఇంటి పేర్లను తీసుకున్నారు. వాటిలోని అక్షరాల సంఖ్యను బట్టి కింది పౌనపున్యాల విభజనం తయారు చేశారు, విభజన పట్టిక తయారు చేశారు. అయితే ఏం తీసుకున్నారు, ఒక టెలిఫోన్ డైరీని తీసుకొని అందులో 100 ఇళ్ళు పేర్లు యాదృచ్ఛికంగా తీసుకుంటే అక్షరాల ఆధారంగా అంటే అక్షరాల సంఖ్యను బట్టి ఆ ఇండ్లని పౌనపున్యాల పట్టిక విభజన పట్టికలో పొందుపరిచారు. అయితే ఆ ఇండ్ల పేరులోని అక్షరాల సంఖ్యకు మధ్యగతము, బహుళకము, అంకమధ్యము కనుక్కోమన్నది. అంకమధ్యమము 14.1లో కనుక్కున్న విధంగా కనుక్కోవాలి. తర్వాత బహుళకం 14.2లో కనుక్కున్న విధంగా కనుక్కోవాలి. మధ్యగతము ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కుందాం. మధ్యగతంలో మనం మధ్యగతం కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకెన్ని 3 పట్టికలు ఉంటాయి, ఆ 3 పట్టికల్లో రాసుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే అక్షరాల సంఖ్యలు 1 నుంచి 4 ఉన్న ఇండ్ల సంఖ్యలు ఎన్ని 6 ఉన్నాయి. అదేవిధంగా 4 నుంచి 7 ఉన్నాయి 30 ఉన్నాయి, 7 నుంచి 10 ఉన్నాయి 40 ఉన్నాయి, 10 నుంచి 13 ఉన్నాయి 16 ఉన్నాయి, 13 నుంచి 16 అంటే 4, 16 నుంచి 19 4 ఉన్నాయి. వీటికి మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం ఇంటి పేర్లలోని అక్షరాలకు మధ్యగతం కనుక్కుంటే మధ్యగతంలో ఫస్ట్ ఉండేది మనకు తరగతి అంతరం, అదేవిధంగా పౌనపున్యం, అదేవిధంగా సంచిత పౌనపున్యం, ఇప్పుడు తరగతి అంతరాలు చూసుకుంటే 1 4, 4 7, 7 నుంచి 10, 10 నుంచి 13, 13 నుంచి 16, 16 నుంచి 19. ఇక్కడ పౌనపున్యాలు 6, 30, 40, 16, 4, 4. అదేవిధంగా సంచిత పౌనపున్యం అంటే వీటిని కూడుకోవాలి కాబట్టి 6కి 6 రాసినాం, 6కి 30 కూడుకుంటే 36, 36కి 40 కూడుకుంటే 76, 76కి 16 కూడుకుంటే 92, 92కి 4 కూడుకుంటే 96, 96కి 4 కూడుకుంటే 100. ఇప్పుడు ఇక్కడ రాశుల మొత్తాన్ని మనం ఎన్గా సూచిస్తాం. పౌనపున్యాల్లో ఏదైతే పెద్దగా ఉందో అది మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం ఎఫ్ అవుతుంది. మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం ఎఫ్ యొక్క దిగ్వహద్దు ఎల్ అవుతుంది. అదేవిధంగా మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం యొక్క ముందున్న సంచిత పౌనపున్యం సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 36 సిఎఫ్ అవుతుంది. తరగతి అంతరం 3, h=3. ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఇళ్ళ పేరులోని అక్షరాల సంఖ్య యొక్క మధ్యగతం మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ L = 7, F = 40, CF మనకెంత 36, N = 100, ఇంకా H = 3. ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మధ్యగత సూత్రం ఏంది, M = L + N/2 - CF/F × H. ఇప్పుడు ఇక్కడ M అంటే మధ్యగతం, L అంటే దిగ్వహద్దు 7 ప్లస్ N అంటే రాశుల మొత్తం 100/2 మైనస్ CF అంటే సంచిత పౌనపున్యం, CF ఇక్కడ CF రాసినాం కదా, CF అంటే సంచిత పౌనపున్యం ఎంత 36/F అంటే 40 ఇంటూ H అంటే 3. ఇప్పుడు వీటిని అన్నింటినీ సూక్ష్మీకరిస్తే మనకు 100/2 అంటే 50, -36కి -36/40కి 40 ఇంటూ 3కు 3. తర్వాత అదేవిధంగా 50లకి 36 తీసేస్తే మనం ఒకసారి M = 7 ప్లస్ 56లకి 36 తీసేస్తే 14, 14/40 ఇంటూ 3. ఇప్పుడు 14 ముల్ల 42, 7 ప్లస్ అలానే రాస్తున్నా, 14 ముల్ల 42/40, 42ని 40 కొట్టేస్తే మనకేమొస్తుంది 7 ప్లస్ 40 ఎక్కం 40 ఒకట్లో వస్తుంది, 2 మిగులుతుంది, 2 పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే ఎంత అవుతుంది 20.
పాయింట్ పెట్టుకుంటే 20, 0 పెట్టుకుంటే 200. 200 అంటే మనకేమొస్తుంది 4×45 200. కాబట్టి 1.05 వచ్చింది. ఇప్పుడు ఈ 1.05ని 7కి కూడుకుంటే m ఈజ్ ఈక్వల్ 1.7 ఎంత అవుతుంది? 1.7 అంటే 8, 8.05. ఈ 8.05 అనేది ఏంటండి? ఇళ్ళ పేర్లోని అక్షరాల సంఖ్యకు మధ్యగతం అని మనకు ఇళ్ళ పేర్లోని అక్షరాల సంఖ్య యొక్క మధ్యగతం ఎంత అంటే ఇప్పుడు 8.05 అని చెప్పచ్చు. రైట్. ఈ పౌనపున్య విభజన పట్టికలో 30 మంది విద్యార్థుల బరువులు ఇచ్చిండు. ఈ 30 మంది విద్యార్థుల బరువు యొక్క మధ్యగతాన్ని మనకు కనుక్కోమన్నాడు. మధ్యగతం కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఏం రాసుకోవాలి? తరగతి అంతరం కదా. బరువులు చూసుకుంటే ఒకసారి 40 నుంచి 45 కిలోగ్రాముల బరువుల విద్యార్థులు 2, 45 నుంచి 50 బరువు ఉన్న వాళ్ళు 3, 50 నుంచి 55 ఉన్న వాళ్ళు 8, 55 నుంచి 60 బరువు ఉన్న వాళ్ళు బరువులు ఉన్న వాళ్ళు 6, 60 కిలోల నుంచి 65 కిలోల వరకు 6, 65 కిలోల నుంచి 70 కిలోలు ఉన్నారు 3, 70 నుంచి 75 కిలోలు ఉన్న వాళ్ళు 2 విద్యార్థులు ఉన్నారు. ఈ 30 మంది విద్యార్థుల యొక్క మధ్యగతాన్ని మనకు కనుక్కోమన్నాడు. మధ్యగతం కనుక్కోవాలంటే నేనేం చేస్తున్నా? ఫస్ట్ తరగతి అంతరం రాసుకుంటా. తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం, తర్వాత సంచిత పౌనపున్యం. మనకు ఒకసారి తరగతి అంతరాలు చూసుకుంటే ఫస్ట్ ఈ కిలోగ్రాములు కదా, 40 కిలోల నుంచి 45 కిలోలు మొదటి తరగతి అంతరం. తర్వాత 45 నుంచి 50 కిలోలు, 50 కిలోల నుంచి 55 కిలోలు, 55 నుంచి 60 కిలోలు, 60 నుంచి 65 కిలోలు, 65 నుంచి 70 కిలోలు మనకివి. ఇప్పుడు ఫస్ట్ది 2. రైట్. ఇంకొకటి 70 నుంచి 75. ఇప్పుడు మొదటిది 2, తర్వాత రెండవది 3, మూడవది 8, తర్వాత 6, మళ్ళీ ఒక 6, 3, 2. ఇవి పౌనపున్యాలు లేదా విద్యార్థుల సంఖ్య. సంచిత పౌనపున్యం చేస్తే అంటే కూడుకున్నాం అనుకో, 2ని 2 రాసుకుంటే 2కు 3 కూడుకుంటే 5, ఈ 5కు 8 కూడుకుంటే 13, 13కు 6 కూడుకుంటే 19, 19కి 6 కూడుకుంటే 25, 25కు 3 కూడుకుంటే 28, 28కి 2 కూడుకుంటే 30. మనం ఈ రాశుల మొత్తం లేదా విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య ఎంత? 30 అన్నది కాబట్టి 30, దాన్ని ఎన్గా తీసుకుంటాం. ఈ విద్యార్థులు పౌనపున్యాల్లో ఏదైతే పెద్దగా ఉందో అది మధ్యగత తరగతి యొక్క పౌనపున్యం F అవుతుంది. F ఖచ్చితంగా ఇది F, 8F. ఇప్పుడు దానికి ముందున్న సంచిత పౌనపున్యం CF అవుతుంది. అంటే మనకు CF అనేది 5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మధ్యగత తరగతి యొక్క F యొక్క దిగువ హద్దు L అవుతుంది, అంటే 50L. ఇక N, F, L, CF. మరి తరగతి అంతరం H ఎంత? 5. తరగతి అంతరం 5. ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే విద్యార్థుల యొక్క బరువు మధ్యగతం అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ L అనేది మనకు తెలుసు 50 పట్టిక నుంచి. అదేవిధంగా F అనేది పట్టిక నుంచి ఎంత? 8. CF అనేది ఎంత? CF ఈజ్ ఈక్వల్ మనకు ఎంత? 5. ఇప్పుడు N ఈజ్ ఈక్వల్ 30. తర్వాత తరగతి అంతరం H ఈజ్ ఈక్వల్ 5. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తే మధ్యగత సూత్రం ఏంది? M ఈజ్ ఈక్వల్ L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ H. ఇప్పుడు M ఈజ్ ఈక్వల్ L అంటే 50 ప్లస్ N/2. N అంటే మనకి N అంటే 30, 30/2 మైనస్ CF అంటే 5 బై F అంటే మనకి ఎంత వచ్చింది? 8 ఇంటూ H అంటే 5. ఇక్కడ మధ్యగతం M ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ 30ని 2 భాగాలుగా విడగొడితే లేదా 2తో కొట్టేస్తే 15 వస్తుంది. 15 మైనస్ 5/8 ఇంటూ 5. మధ్యగతం లేదా M ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ తీసేస్తే 10/8
ఇంటూ 5. ఎం ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ 15ల 50/8. మనం కొట్టేస్తే దీన్ని కొట్టివేత చేస్తే 8 6ల 48. 48 అంటే 2 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0. 8 2ల 16. 16 అంటే 4 మిగిలింది. 4 అంటే 40. 8 5 40 అంటే మనకేమొచ్చింది 6.25. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ 56.25. ఇక్కడ విద్యార్థుల మధ్యగత బరువు ఎంత అంటే 56.25 అని చెప్పొచ్చు.